అధికారులు ఏమనుకుంటున్నారు? సంస్థకు లక్ష్యాలు లేవు, లాభాలు అసలే లేవు, ప్రభుత్వ ఉద్దేశాలు పట్టవా అంటూ ఏపీ ఫైబర్ నెట్ ఉన్నతాధికారులపై ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం రాజుకుంది. రంగంలోకి దిగిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అసలేం జరుగుతోంది అంటూ ఆరా తీశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆరా తీశారు. ఫైబర్ నెట్ ఉన్నతాధికారులను పిలిచి మాట్లాడారు ఆయన. జీవీ రెడ్డి వ్యాఖ్యలపై రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించారు. ఫైబర్ నెట్ లో ఉన్న ఉద్యోగులు వారి బాధ్యతలో చైర్మన్ వ్యాఖ్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ అధికారులపై సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏనుగు లెక్క ఉన్న సంస్థను పీనుగు లెక్క చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. సంస్థకు లక్ష్యాలు లేవు, లాభాలు లేవంటూ కామెంట్ చేశారు. సంస్థ చైర్మన్ గా తన ఆదేశాలను పాటించడం లేదు, సంస్థకు లాభాలు తేకపోగా ఖర్చు తగ్గించుకునే మార్గాలు సూచించినా పాటించడం లేదనేది జీవీ రెడ్డి ఆవేదన. తాత్కాలిక ఉద్యోగులను తొలగించాలని చెప్పినా పట్టించుకోలేదంటూ జీవీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్దేశాలకు తూట్లు పొడుస్తున్నారు, సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడం లేదంటూ జీవీ రెడ్డి మండిపడ్డారు. ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ కు సిఫార్సు చేశారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్. ఈడీ హెచ్ఆర్ గారు మేడం ఇమ్మీడియట్గా ఈ ముగ్గురు పేర్లు చదువుతున్నాను, వాళ్ళకి ఇమ్మీడియట్గా టెర్మినేషన్ ఇవ్వండి. అఫ్కోర్స్ సబ్జెక్టు 1 month నోటీస్ ఇవ్వండి, కానీ ఈ రోజు రేపు నాలా ట్రాన్స్ఫర్ చేసుకొని దే షుడ్ నాట్ బి హియర్. ఒక్క రోజున కూడా ఈ ఆర్గనైజేషన్కి మంచిది కాదు. టుడే అన్వర్డ్స్ జస్ట్ నాలా ట్రాన్స్ఫర్. వారి ముగ్గురు పేర్లు ఏంటంటే ఒకటి పప్పు సత్యరామ భరద్వాజ గారు, ఈజ్ ఏ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. రెండోది వచ్చేసరికి గంధంశెట్టి సురేష్ గారు, ఇతని చేతిలో బిజినెస్ హెడ్, ఇతని చేతిలో మొత్తం బిజినెస్ ఉంటుంది. ఇందా చెప్పాను కదా, ₹1 బిజినెస్ రాలేదు, ఒక్క కనెక్షన్ కూడా కొత్తది కాలేదు. మూడో వ్యక్తి పేరు మేడం శశాంక్ హైదర్ ఖాన్. ఇతను వచ్చేసరికి ప్రొక్యూర్మెంట్లో ఉంటూ గత మేనేజ్మెంట్లో ఎన్నో అవకతవకలు జరిగితే ప్రొక్యూర్మెంట్లో ఒక్క విషయాన్ని కూడా చైర్మన్గా నాకు ఒక్క రోజు కూడా వచ్చి చెప్పిన పాపాన పోలేదు. ఇవ్వండి, వీళ్ళు ముగ్గురు ఏదైనా అతిథి చేసినా ఏది చేసినా కూడా తదుపరి చర్యలు చాలా కఠినంగా ఉంటాయి, అందులో మొహమాటం ఏం లేదు. ఈ పరిణామాల క్రమంలో మీడియాతో చెప్పిన విషయాలకు ఆధారాలు ఇవ్వాలని జీవీ రెడ్డికి మంత్రి పిఎస్ వాసిరెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే అధికారుల నుంచి రాతపూర్వక వివరణ కోరిన మంత్రి జనార్దన్ రెడ్డి జీవీ రెడ్డికి సైతం ఇదే విషయాన్ని సూచించారు. దీనికి జీవీ రెడ్డి రోజుల సమయం కోరినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకున్న తర్వాత మంత్రి జనార్దన్ రెడ్డి వివాదంపై సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.